వెల్కమ్ టు సదామి సేవలో. ఈ రోజు మన వీడియోలో భాగంగా లాస్ట్ టైం నేను వెకేషన్ వెళ్ళినప్పుడు మా ఊరు క్రికెటర్లతో కొంచెం నేను కూడా క్రికెట్ ఆడాను. క్రికెట్ అంటే మనం ఆగలేం కదా, అందుకని ఊరికి మన ఇంటి పక్కనే కాబట్టి వచ్చాము. ఇది ఎక్కడో జరగలేదండి, మా ఇంటి వెనకాల మా దొడ్డు ఉంది, ఆ దొడ్లో జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా, రూల్స్ ముందు చెప్పలేదని, అవుట్ కాదని ఇవన్నీ చూసారు కదా. మనం చిన్నప్పుడు మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ అంతా ఈరోజు చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అందుకనే ఈ వీడియో నేను మీకోసం కూడా కొంచెం షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ వెకేషన్లో జరిగిన మొత్తం వీడియోస్ రోజుకు ఒకటి పెడతాను. మా ఊరు టీంలో ప్లేస్ లేదని నన్ను కొంచెం ప్రాక్టీస్లో చూసి నన్ను పక్క టీం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. సో చూద్దాం, మ్యాచ్ విశేషాలన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఫైనల్ నేను చెప్తా ట్విస్ట్. మాట్లాడింది తమ్ముడు ఆడే ఉన్నాడు, పక్కన ఉన్నాడు. నువ్వు ఎందుకు వచ్చినావు? ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఒక స్టంప్ అవుట్ కోసం జరుగుతుంది. చూద్దాం ఫైనల్ డెసిషన్ ఏమైందో. ఇప్పుడు డిమాండ్స్ ఎంత తమ్ముడు? లేడు, వాళ్ళు లేకుండా ఎవడు చెప్పాడు? అడిగినా లేదు. ఒక్క నిమిషం, 2 ఓవర్లు ఇప్పటికి 2 ఓవర్లు. అంతకుముందు ఏం చేస్తున్నావు? ఏదైనా సమస్య పరిష్కరించేది. ఫైనల్ గా ఇది అవుట్ అని అందరూ డిసైడ్ చేశారు. నాలుగు కొట్టాలి. అదే ఓకే ఓకే. ఎవరై 2 బాల్ అయింది, పడేసిన 2 బాల్ 3వ బాల్. షాట్! గ్రేట్ క్యాచ్. ఇదే ప్రేక్షకులు వీక్షించే ప్లేసు. మీరు చూస్తున్నారు కదా, మా బాయ్స్ అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా మేము మ్యాచ్ గెలిచాం. మా కెప్టెన్ మ్యాచ్ గెలిచేందుకు నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్, నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటి? థమ్స్అప్ కోసం అని వెళ్ళిన మా కెప్టెన్ తర్వాత డబ్బులు తీసుకుని రాను కూడా రాలేదు. నేను ఎన్నో ద్రోహాలు చేశాను, ఇలాంటి నేను ద్రోహం చేయలేదు. సరేలే, ఉంటా.